ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా వాక్కు చేతనే వారి మహిమను ఏ విధంగా చూపుతారు? ఎందుకంటే శ్రీ సాయి బాబా ఎప్పుడూ కూడా ప్రకటితమైనటువంటి లీలలు చేయరు. వారి వాక్కు నుంచి వచ్చినటువంటిది మాత్రమే అక్కడ జరుగుతుంది. అందుకనే 13వ అధ్యాయాన్ని మనము ప్రతిరోజు కూడా శ్రద్ధగా పారాయణ చేస్తే బాబా వాక్కులో ఉన్నటువంటి శక్తి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శక్తిపాతం అంటారు కదా, ఆ శక్తిపాతం అంతా కూడా 13వ అధ్యాయంలో ఉన్నటువంటి బాబా యొక్క వాక్కుల్లో ఉంటుంది. ఎందుకంటే భీమాజీ పాటిల్, అదేవిధంగా బాలాషింపి, బూటి, కాకామాజిన్ లాంటి వారికి వచ్చినటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులను ఏ విధంగా కేవలం బాబా వాక్కు చేత, ఆ వాక్కును పరిపాలించడం ద్వారా వారు ఏ విధంగా స్వస్థులయ్యారనేటువంటి విషయాన్ని 13వ అధ్యాయంలో ఆ లీలా ప్రవాహంలో మనం వాటిని చదువుతూ ఉంటే మనసులన్నీ కూడా పులకరించిపోతాయి. అంతేకాదు మనకు ఒక గొప్ప ధైర్యం వస్తుంది. బాబా వారి వాక్కు చేత మాత్రమే, వారి కృపాదృష్టి చేత మాత్రమే భక్తులను రక్షిస్తారు, వారి ఆది వ్యాధులను నివారిస్తారనేటువంటి విశ్వాసం ఇక్కడ మనకు కలుగుతుంది. అంతేకాదు 13వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి ఉపాయాన్ని బాబా చెప్తారు. ఈరోజు మనందరము కూడా దేనికి ఎక్కువ ప్రలోభం పడతాం? మాయ మనల్ని అనేక విషయాల వైపు, ప్రలోభాల వైపు తీసుకెళ్తుంది. శ్రీ సాయి సచ్చరిత కేవలం లీలలకు మాత్రమే పరిమితం కాలేదు. మన నిత్య జీవితంలో మాయ ఎంత ప్రమాదకరమైనటువంటిదో దాని నుంచి బయటపడేటువంటి ఉపాయాన్ని శ్రీ సాయి సచ్చరిత 13వ అధ్యాయంలో బాబా స్వయంగా చెప్తారు. ఎప్పుడూ తృప్తిగా ఉండండి, లేని దానికై చింతపడకండి. ఇల్లు వాకిలి లేనటువంటి ఫకీరును ఏ బాధలు లేకుండా నేను ఒక చోట స్థిరంగా కూర్చున్నాను. అంటే భగవంతుడి దయ వల్ల మీకు అన్నీ సమకూరుతున్నాయి. ఇల్లు వాకిలి లేని ఫకీర్ను నేనే ఒక దగ్గర స్థిరంగా కూర్చున్నాను. ఎందుకు బాబా స్థిరంగా కూర్చోమన్నారు? ఎందుకు తృప్తిగా ఉండమన్నారు? లేని దానికోసమై చింతపడవద్దు అని చెప్పి ఎందుకు అన్నారు? ఎందుకంటే మనం తృప్తిగా లేకుండా మనకు అందనటువంటి దానికోసం పరుగులు తీస్తూ ఉంటే ఆ పరుగులో మనం మాయలో పడిపోతాం. మాయ మనల్ని దరి చేరకూడదు అంటే మన జీవితంలో పెట్టుకోవాల్సినటువంటి 2 నియమాలను బాబా ఇక్కడ చెప్పారు. ఒకటి, తృప్తిగా జీవించండి, లేని దానికోసము ఆరాటపడకండి. ఈ రెండింటినీ మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే మాయ దరిచేరం. మాయ ఎంత ప్రమాదకరమైందో కూడా బాబా ఇక్కడ చెప్తారు. ఏ బాధలు లేకుండా నేను ఒక చోట కూర్చున్నప్పటికీ కూడా తప్పించుకోలేనటువంటి ఈ మాయ నన్ను కూడా వేధిస్తుంది. నేను మరచిపోయినా అది నన్ను మరచిపోవట్లేదు. నిరంతరం పెనవేసుకొని ఉండాలని చూస్తుంది. అది హరి యొక్క ఆది మాయ, బ్రహ్మాదులను కూడా ఎగరగొట్టేస్తుంది. ఫకీర్నైనటువంటి నేను దాని ముందు ఎంత అని చెప్పి బాబా మాయ యొక్క బలమైనటువంటి దాని శక్తి గురించి చెప్తారు. మాయ నుండి మనము తప్పించుకోవడానికి ఒకే ఒక సూత్రం, భగవంతుని యొక్క ధ్యాసలో తృప్తికరమైనటువంటి జీవితాన్ని మనం గడపాలి. ఎందుకంటే హరిహర బ్రహ్మాదులనే మాయ వదలలేదు బాబా. అందుకనేనేమో వారి జీవిత పర్యంతము కూడా వారు ఏ ప్రలోభానికి లొంగలేదు, ఏ సుఖప్రదమైనటువంటి జీవితం కోసం వారు ఆశించలేదు. సాధారణంగా మహాత్ముల యొక్క స్థాయి పెరుగుతున్నప్పుడు, మహాత్ముల యొక్క మహత్తు లోకానికి తెలిసి లోకంలో జనులందరూ మహాత్ముల వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఆ మహాత్ముల యొక్క జీవన శైలి మారుతుంది. భవంతులు వస్తాయి, రాజసౌధాలు వస్తాయి, రాజసౌధాల నుంచి వచ్చి ఆహ్వానాలు ఇస్తారు. కానీ బాబా వారి జీవన ప్రస్థానంలో ఏ ఒక్క ఆర్భాటాన్ని తన దరి చేరనీయలేదు, ఏ ఆడంబరాన్ని వారు ప్రదర్శించలేదు. ఎందుకని? వారి జీవితం మనందరికీ కూడా ఆదర్శం. మనం ఆడంబరాలకు పోతే, లేనటువంటి దానికోసం ఎగురుతుంటే మాయ నిన్ను పట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ మాయలో పడ్డావా, ఇక నీ జీవితం సర్వం దుర్భరంగా మారిపోతుంది. బాబా అందుకనే తనను ఆశ్రయించినటువంటి భక్తులకు ఒక విజ్ఞత ఇస్తాడు. ఆ విజ్ఞత ఏమిటంటే మనకున్నటువంటి దాంట్లో తృప్తిగా ఉండడం,
తద్వారా దేనికోసం పాకులాడకపోవడం వల్ల మాయ నుండి మనం తప్పించుకోవడం. ఇది బాబాను ఆశ్రయించినటువంటి ప్రతి భక్తుడికి కూడా బాబా చెప్పేటువంటి ప్రాథమికమైనటువంటి బోధ. ఈ ఒక్క ప్రాథమికమైనటువంటి బోధను మనం ఆచరణలో పెడితే మాయ మన దరి చేరదు. అంతేకాదు బాబా ఈ అధ్యాయంలో మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావిస్తారు. అపరిమితమైనటువంటి భక్తి ఉన్న చోటనే నా నివాసం అని చెప్తారు. అపరిమితమైనటువంటి భక్తి, ఇంకా ఆ మనిషికి తన జీవితంలో ఇంకో దానికి స్థానం ఇవ్వకూడదు. భక్తి ఎప్పుడూ కూడా అపరిమితంగా ఉండాలి. అపరిమితమైనటువంటి భక్తి ఉన్న చోటనే నా నివాసం అన్నారు. అంటే భక్తి అంటే పూజ, అర్చన, అభిషేకాలు ఇది చేయడమే ఈ ప్రకటిత భక్తియే భక్తి కాదు అనేటువంటి విషయం కూడా బాబా చెప్పారు. బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు మొదటగా అలవర్చుకోవాల్సినటువంటిది అపరిమితమైనటువంటి భక్తి మన అంతరంగంలో ఉండాలి. మన అంతరంగంలో ఉంటే మనం ఏం చేస్తున్నా సరే శ్రీ సాయి బాబా అనేటువంటి ఆ పరమాత్మ మనకు గుర్తుకు రావాలి. ఎప్పుడూ వారిని గుర్తుంచుకోవడం, ఎప్పుడూ వారు మన వెంటే ఉన్నారనేటువంటి జ్ఞానాన్ని, వివేకాన్ని కలిగి ఉండడం, అదే అపరిమితమైనటువంటి భక్తి. బాబా చెప్తారు, నాకు పూజతో కానీ, గంధాక్షతలతో కానీ, షోడశోపచార పూజలతో కానీ దేనితో నాకు సంబంధం లేదు, కేవలం అపరిమితమైనటువంటి భక్తి ఉన్న చోటనే నేను ఉంటాను అని చెప్పి బాబా స్టేట్మెంట్ ఇచ్చారు. బాబా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో ఏది కూడా వృధా పోయినటువంటిది కాదు. ఈరోజు అభిషేకము, అర్చన, పూజ, నానా రకాలైనటువంటి తంతులు చేసేటువంటి వారికంటే కూడా బాబాను హృదయంలో కొలువు చేసుకొని నిరంతరం ఆయన ఎరుకలో ఉన్నటువంటి వారే నిజమైనటువంటి భక్తులు. అదే నిజమైనటువంటి భక్తి. ఆ భక్తినే బాబా అపరిమితమైనటువంటి భక్తి అన్నారు. అపరిమితమైనటువంటి భక్తి ఉన్న చోటే నా నివాసం అన్నారు. మన హృదయంలో ఎప్పుడూ వారి ధ్యాస ఉంటే అదే వారి నివాస స్థానం అనేటువంటి విషయాన్ని బాబా 13వ అధ్యాయంలో చెప్తారు. ప్రతి అధ్యాయంలో కూడా అద్భుతమైనటువంటి జ్ఞానబోధ ఉంటుంది. మనం అధ్యాయాల్లో కేవలము బాబా యొక్క లీలలను, బాబాకు సంబంధించినటువంటి చమత్కారాలను చదవడానికి మాత్రమే మనము ఆసక్తి చూపుతాం. కానీ ఇటువంటి విషయాలను మనం మననం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది. బాబా మన గురించి ఇంకొక మాట చెప్తారు ఇక్కడ, పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైన వారే నన్ను భజిస్తారు, వారు నన్ను తెలుసుకోగలుగుతారు, ఎల్లప్పుడూ కూడా సాయి సాయి అని స్మరించేటువంటి వారిని సప్త సముద్రాల ఆవతల ఉన్నా నేను రక్షిస్తాను. అంటే నా దృష్టి అంతా కూడా విశ్వమంతా వ్యాపించి ఉంది. కాబట్టి ఒక్కసారి నా దృష్టిలో పడ్డటువంటి వారు నా దృష్టి నుంచి తప్పించుకొని వెళ్ళేటువంటి అవకాశమే లేదు. అందరిపైన నా కృపా దృష్టి ప్రసరిస్తూనే ఉంటుంది. మీరు సప్త సముద్రాల ఆవతల ఉన్నా సరే నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాను. ఎందుకంటే బాబా చెప్పినట్టు ఎవరి పాపాలైతే తొలగిపోతాయో, వారు పుణ్యాత్ములుగా మారుతారో, వారికి మాత్రమే నేను లభిస్తాను, వారు మాత్రమే నన్ను చేరుకోగలుగుతారు, నన్ను తెలుసుకోగలుగుతారు అనేటువంటి విషయం ఇది అక్షర సత్యం. వారు శరణాగతులకు వారే దిక్కు. ఎవరైతే శరణని వచ్చి బాబాను చేరుతారో వారి యొక్క కర్మలను, కల్ముషాలను అన్నింటినీ కూడా వారు దహించి వేస్తారు. ఆ కల్మష దహనం కోసమే మనకు పరమ పావనమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత మనకు అందించారు. ఎవరైతే ఈ కథను శ్రవణం చేస్తారో, సాయి కథ శ్రవణంలో మునిగి ఉంటారో అటువంటి వారిని కర్మలు బాధించవు. 13వ అధ్యాయంలో ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు. ఈ గురు కథ అనేటువంటిది ఇహ పర రెండింటికి సంబంధించినటువంటి ప్రయోజనాలను మీకు ఇస్తుంది. అంతేకాదు కథాశ్రవణం గంగాజలం వలె అత్యంత పవిత్రమైనటువంటిది. ఎవరైతే ఈ గంగాజలం లాంటి పవిత్రమైనటువంటి ఈ కథాశ్రవణంలో మునిగి తేలుతారో వారి యొక్క పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు కర్మలు తొలగించుకోవడానికి సులువైనటువంటి సాధన శ్రీ సాయి సచ్చరిత. సచ్చరిత ఎవరైతే నిత్యం పారాయణ చేస్తారో వారి యొక్క పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీ సాయి సచ్చరితను ఎంత అద్భుతమైనటువంటి ఉపమానంతో పోలుస్తారంటే హేమాడ్ పంతు, దీనిని అమృతంతో పోలుద్దామనుకుంటే అమృతం ఇంతకంటే మధురంగా ఉంటుందా?
అమృతం మహా అంటే ప్రాణాన్ని రక్షిస్తుంది, ఈ చరిత్ర జన్మరాహిత్యాన్ని ఇస్తుంది అనేటువంటి అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే అమృతం కంటే కూడా గొప్పది. అమృతం కేవలం ప్రాణాలను నిలబెడుతుంది, కానీ శ్రీ సాయి సచ్చరిత మరలా జన్మలేనటువంటి స్థితికి నిన్ను తీసుకెళ్తుంది, గొప్ప వైరాగ్య స్థితిలో నిన్ను ఉంచుతుంది. మనందరం అనుకుంటాము మనం బాగా శక్తివంతులమని చెప్పి అనుకుంటాం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా సుఖాలనే కోరుకుంటాం. మనము కష్టపడడం వల్ల అనేక రకాలైనటువంటి సౌకర్యాలు వస్తాయి. తద్వారా మనం ఏమనుకుంటాము, సుఖాలన్నింటినీ మనము పోగు చేసుకుంటున్నాం అనుకుంటాం. కానీ సుఖాలు ఎల్లకాలం ఉంటాయా? దుఃఖాలు కూడా వస్తాయి కదా. సుఖాల వెంట దుఃఖాలు, దుఃఖాల వెంట సుఖాలు ఉంటాయి. కానీ మనం మనుషులుగా మనం సర్వశక్తివంతులం అనుకుంటాం కదా. ఎందుకు ఎప్పుడు సుఖాలని అనుభవించలేకపోతున్నాం? ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే, కర్మ అనేటువంటిది కష్ట సుఖాలను రెండింటినీ కూడా జీవితంలో అనుభవింపజేస్తుంది. అందువల్ల మనం సర్వశక్తులు కలిగి ఉన్నటువంటి వాళ్ళం కాదు. మన జీవితం మన చేతుల్లో లేదు. సద్గురు చరణాల వద్ద మన జీవితాన్ని పెడితే మన జీవితం మనం చేరాల్సినటువంటి గమ్యం వైపు సునాయాసంగా చేరుతుంది. ఇదే అధ్యాయంలో భీమాజీ పాటిల్ యొక్క ఉదంతాన్ని మనం చూస్తాం. 1909వ సంవత్సరంలో పూణే జిల్లాలో జున్నూరు తాలూకాలో ఉన్నటువంటి నారాయణగావ్, ఆ నారాయణగావ్లో గొప్ప భూస్వామి భీమాజీ పాటిల్. అతడు చేయనటువంటి పుణ్యకార్యం ఏమీ లేదు, ఎప్పుడు సత్కార్యాలు చేస్తూనే ఉంటాడు. తన గడప దొక్కినటువంటి వారికి సహాయం చేయకుండా పంపారు. అటువంటి భీమాజీ పాటిల్కు క్షయవ్యాధి తనను బాధిస్తూ ఉంటుంది. 5 నిమిషాలకు ఒకసారి రక్తపు వాంతులు అవుతూ ఉంటాయి. అనేక ఔషధాలు వాడారు. గ్రామదేవత, కులదేవత, అర్చనలు, పూజలు అన్నీ అయిపోయాయి. ఇక తను ఒక నిర్ణయానికి వస్తారు, తను ఇంకా బ్రతకడం కష్టం అని చెప్పి నానాసాహెబ్ చందోర్కర్కి లేఖ రాస్తారు. నేను క్షయవ్యాధితో బాధపడుతున్నాను, ఇక నేను బ్రతకడం కష్టము, ఒకసారి మీలాంటి వారు వస్తే మిమ్మల్ని దర్శించుకుంటే నేను ప్రశాంతంగా వెళ్ళిపోతానని అంటారు. దాన్ని నానాసాహెబ్ జాబు రాస్తారు, అయ్యా పాటిల్, నువ్వు వెంటనే షిరిడీకి వెళ్ళు, నీ క్షయరోగమేంది, జనుల యొక్క మాయరోగాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి సాయి మహారాజ్ నివారిస్తారు. ఆయన పైన అచంచలమైనటువంటి విశ్వాసంతో వెంటనే కదులు అక్కడి నుండి అని అంటారు. నానాసాహెబ్ మాట అంటే బాగా గురి, అందుకని వెంటనే బండ్లు కట్టించుకొని షిరిడీకి బయలుదేరుతారు. వెళ్ళి బాబా పాదాల వద్దకు భీమాజీ పాటిల్ని తీసుకెళ్ళి 4 తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే, అక్కడ కూర్చున్నటువంటి తర్వాత 5 నిమిషాలకు ఒకసారి రక్తపు వాంతులు కాస్త ఆగి గంట సేపైనా సరే ఒక్క వాంతి కూడా కాలేదు. అది ఆ మహిమని ఏమంటాం మనం? సాయిబాబా యొక్క సాహచర్యంలోకి వెళ్ళిన తర్వాత రోగ పీడ కర్మలు కల్మషాలన్నీ కూడా దహించుకుపోతాయి, అవన్నీ కూడా శాంతిస్తాయి. బాబా అంటాడు, ఈ దొంగను నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారని చెప్పి. దొంగ అంటే భీమాజీ పాటిల్ని ఉద్దేశించి కాదు, తనకు చెప్పకుండా లోపల ప్రవేశించినటువంటి దొంగ ఒకటి ఉంది కదా, క్షయ అనేటువంటి రోగం. ఆ రోగాన్ని ఉద్దేశించి బాబా దొంగ అని సంబోధిస్తారు. బాబా నీకు ఏమైందని చెప్పి అడగలేదు, ఆ రోగానికి సంబంధించినటువంటి ఏ మాట మాట్లాడలేదు, ఏ ఔషధము ఇవ్వలేదు. కానీ అక్కడ కూర్చున్నంతసేపు రక్తపు వాంతులు ఆగిపోయాయి. నీరసంతో ఉన్నటువంటి భీమాజీ పాటిల్తో బాబా ఈ విధంగా అంటారు, కూర్చో, బాధపడకు, బుద్ధిమంతులు కలవరపడరు. షిరిడిలో అడుగు పెట్టగానే నువ్వు అనుభవించాల్సినటువంటి కర్మ అంతమైంది. కంఠం వరకు కష్టాల్లో మునిగి ఉన్న మహా బాధల గోతుల్లో పాతుకపోతున్న ఈ మసీదు మాత మెట్లు ఎక్కినటువంటి వారు సుఖాన్ని అవరోధించినట్టే అని చెప్పి బాబా చెప్తారు. ఎస్, ఈరోజు కూడా మనందరికీ అనుభవమే. అనేక మంది దుఃఖంతో బాధతో బాబా సన్నిధికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి కర్మ అక్కడితో పరిసమాప్తమవుతుంది. అంతేకాదు, బాబా చెప్పినట్టు మహాబాధల రోగాలతో గోతుల్లోకి పాతుకపోయినా సరే ఈ ద్వారకామయిని చేరినటువంటి బిడ్డలు సుఖాసనాన్ని అధిరోహించినట్టే. ఎంత అద్భుతమైనటువంటి బాబా వాక్కు కదా. ఇది ఇప్పటికీ కూడా జరుగుతుంది. మనం అనేక దుఃఖాలతోటి షిరిడీకి వెళ్తాం. వెళ్తే మనకు
ఎక్కడ లేనటువంటి శాంతి, తృప్తి షిరిడీలో కలుగుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా బాబా యొక్క మందిరం ఎక్కడ ఉన్నా, ఈవెన్ ఇంట్లో వారి చిత్రపటం ముందు నిలబడ్డా అంతులేనటువంటి సుఖాన్ని మనం అనుభవిస్తాం. అప్పటి వరకు మనల్ని బాధించినటువంటి కర్మంతా కూడా పటాపంచలైపోయినట్టు మనం భావిస్తాం. ఆ విధంగా బాబా ధైర్యం చెప్పి భీమా ఇంటికి వెళ్ళమంటాడు. పటేల్కి ఆ ఊరిలో చాలామంది భూస్వాములు, ఆస్వాములు తెలుసు. అక్కడికి వెళ్తే సుఖమైనటువంటి మంచము, పరుపు అన్నీ ఉంటాయి. కానీ బాబా భీమా అనేటువంటి కడు పేద ఇంటికి పంపిస్తారు. అక్కడ కింద పడుకోవడానికి కూడా సరిగ్గా ఉండదు, తేమగా ఉంటుంది. క్షయవ్యాధి వచ్చినటువంటి వాడు తేమలో పడుకోకూడదు. అయినా సరే సద్గురువు యొక్క వాక్కులో శక్తి తెలిసినటువంటి జ్ఞాని భీమాజీ పాటిల్. కాబట్టి వారు ఏం చెప్తే అదే విధంగా ఇక్కడ ఉండాలి. బాబా చెప్పినట్టు భీమా ఇంట్లో ఉన్నారు. కేవలం 2 స్వప్న దర్శనాల్లో బాబా భీమాజీ పాటిల్ యొక్క రోగాన్ని పూర్తిగా తగ్గించేస్తారు. ఒక స్వప్నంలో తనకు చిన్నప్పుడు విద్యను నేర్పినటువంటి మాస్టరు ఒక పద్యాన్ని అప్పచెప్పమంటారు. ఆ పద్యం సరిగ్గా అప్పచెప్పకపోతే బెత్తంతో కొడుతూ ఉంటారు. ఆ పద్యంలో ఉన్నటువంటి అంతరార్థం ఎంత గొప్పదంటే, నీకు ఈ క్షయవ్యాధి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని బాబా ఆ పద్యం ద్వారా తెలియజేస్తారు. భీమాజీ పాటిల్ ఏమనుకున్నాడు, ఈ జన్మలో నేను ఏ పాపము చేయలేదు, నేను అసలు కర్మలే చేయలేదు, నాకెందుకు ఈ బాధ అనుకున్నాడు. కానీ ఈ జన్మలో చేసినటువంటిది కాదు, నువ్వు క్రితం జన్మలో ఏ పాపం చేశావు, ఎందువల్ల నీకు ఈ రోగపీడలు వచ్చాయనేటువంటి విషయాన్ని చెప్తారు. భీమాజీ పాటిల్ మాస్టర్ చెప్పినటువంటి పద్యంలో ఉన్నటువంటి సారం ఏమిటంటే, పరుల గృహాల్లో పాదం పెట్టడం, పాము తలపై పాదం మోపడం అని భావించేటువంటి స్త్రీ. ఇక్కడ స్త్రీని మీరు ప్రకృతి అనుకోండి. అంటే క్రితం జన్మలో భీమాజీ పాటిల్ ఏం చేశారు, అనవసరంగా ఇతరుల వ్యవహారాల్లో, ఇతర గృహాల్లో అనవసరంగా పాదం మోపి వారి వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. ఆ కర్మ నీకు పట్టింది. అదేవిధంగా లోబి చేతి నుండి అతి కష్టంగా రాలే డబ్బులాగా అతి తక్కువగా మాట్లాడే స్త్రీ. అంటే క్రితం జన్మలో నీ నోటికి ఇష్టం వచ్చినట్టు నువ్వు పని చెప్పావు. నీ నోటి ద్వారా, వాక్కు ద్వారా చేసినటువంటి కర్మలు ఈ విధంగా చుట్టుముట్టాయి. ఇంట్లో డబ్బు లేకపోతే పతి సహచర్యాన్నే సుఖంగా అనుభవించేటువంటి స్త్రీ. నీవు డబ్బు కోసం క్రితం జన్మలో పాకులాడావు. ఆ డబ్బు కోసం రకరకాలైనటువంటి పనులు చేశావు. అలా కాకుండా డబ్బు లేకపోయినా సరే పతి సహచర్యాన్నే సుఖంగా అనుభవించేటువంటి స్త్రీ అని చెప్పి ఇక్కడ చెప్పారు కదా. అంటే డబ్బు లేకపోయినా భగవంతుని సహచర్యంలో సుఖంగా నువ్వు ఆ జన్మలో ఉండలేకపోయావు. తన పతి కోరినట్టుగా ప్రశాంత మనసుతో ప్రవర్తించేటువంటి స్త్రీ, ఆ స్త్రీయే అసలైనటువంటి నిజమైనటువంటి సతి. అంటే భగవంతుడు నిన్ను ఏ స్థితిలో ఉంచుతారో ఆ స్థితిలో ఉండి ఆనందంగా ఉండడమే మనిషి జన్మ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. ఆ లక్ష్యాన్ని నువ్వు క్రితం జన్మలో చేరుకోలేదు. అందుకోసమే ఇప్పుడు నీకు ఈ క్షయవ్యాధి అనేటువంటి దుర్గతి నీకు పట్టింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే బాబా మన యొక్క కర్మలను తీసివేయడమే కాదు, ఆ కర్మల వెనుకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ను కూడా ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఆ తర్వాత భీమాజీ పాటిల్ క్షయవ్యాధి నివారణ జరుగుతుంది. బాబాను వారు సత్యనారాయణుడిగా భావించి శ్రీ సాయి సత్యవ్రతం వారు చేసుకునేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం స్థానంలో సాయి సత్యవ్రతాన్ని వారు ఆరంభించి అనేక గృహాల్లో ఆ సత్యవ్రతాన్ని చేయించి దాస్గన్ మహారాజ్ రచించినటువంటి భక్త లీలామృతంలో ఉన్నటువంటి కథలను వారు సత్యవ్రత కథలుగా చెప్పుకొని ఎంతో గొప్ప ఆనందాన్ని వారు పొందడమే కాదు అనేక మందికి ఆనందాన్ని పంచారు. ఈరోజు కూడా షిరిడి సాయిబాబా సంస్థాన్ ప్రతిరోజు కూడా 3 దఫాలుగా శ్రీ సాయి సత్యవ్రతాన్ని షిరిడీలో నిర్వహిస్తుంది. సత్యవ్రతానికి అంత గొప్ప మహత్వం ఉంది. కేవలం ఒక భీమాజీ పాటిల్లే కాదు, ఈ అధ్యాయంలో బూటీకి విపరీతమైనటువంటి విరోచనాలు కలిగితే పిల్లయ్య అనేక రకాలైనటువంటి మందులు ఇస్తాడు. ఆ తర్వాత వచ్చి తన వల్ల కాక బాబాని అడుగుతాడు, బాబా బూటీకి వాంతులు విరోచనాలు తగ్గట్లేదు, ఏం చేయాలంటే అక్రోట్ పిస్తా తాపించవయ్యా అంటారు. నిజంగా అక్రోట్ పిస్తా ఇంకా దాహాన్ని పెంచుతుంది, ఇంకా అది కష్టమైనటువంటిది. కానీ బాబా వాక్కు అక్కడ ఉంది కాబట్టి అది తాగించాడు, బూటీ స్వస్థుడయ్యాడు. అంతేకాదు బాలాశింపి విపరీతమైనటువంటి చలి జ్వరంతో బాధపడుతూ ఉంటే బాబా వాక్కు చేత వెళ్ళి మహాలక్ష్మి ఆలయం దగ్గర నల్ల కుక్క ఉంటుంది, దానికి భోజనం పెట్టు అని అంటాడు.
నల్లకుక్కకు భోజనం పెడితే చలిజ్వరం తగ్గడం ఏమిటి? అక్కడ అన్నంలో లేదు, కుక్కలో లేదు, దేంట్లో లేదు మహత్తు. దేంట్లో ఉంది? బాబా యొక్క వాక్కులో మాత్రమే మహత్తు ఉంది. అదేవిధంగా కాకా మహాజనికి విపరీతమైనటువంటి విరోచనాలు, కానీ అతని యొక్క కమిట్మెంట్ ఏమిటంటే అక్కడ విరోచన కాగ్రహారతికి మధ్యాహ్న హారతికి వెళ్ళినప్పుడు విరోచనం వస్తే వెంబడే నీళ్లు ఉండాలి కాబట్టి ద్వారకామయి ఉన్నటువంటి పిట్టగోడ పైన చెంబు పెట్టుకొని, నీళ్ళ చెంబు పెట్టుకొని హారతి అనేక సేవలు చేస్తూనే ఉంటాడు అక్కడ. అది గమనించినటువంటి బాబా అతనికి విపరీతమైన విరోచనాలు అవుతున్నా సరే బాబాని అడగలేదు తగ్గించమని. ఎందుకంటే నాకున్నటువంటి బాధ బాబాకు తెలుసు కాబట్టి బాబానే గ్రహించి నా రోగాన్ని తగ్గిస్తాడనుకున్నాడు. అదేవిధంగా బాబా ఏం చేశాడు? ద్వారకామయిలో పెద్ద హంగామా చేసేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి పల్లీలను బాగా నలిచి పొట్టు ఊది దాన్ని తినిపించి ఆ విరోచనాలను తగ్గిస్తాడు. అంటే ఇక్కడ వాక్కు చర్య బాబాది చాలా ప్రధానమైనటువంటిది. ఆ విధంగా వాక్కు చేత తనను ఆశ్రయించినటువంటి వారి యొక్క ఆది వ్యాధులను నిర్మూలిస్తారు. ఈ అధ్యాయంలో బాబా మన నుంచి ఒకటి కోరుకుంటారు. అదేమిటో తెలుసా? కేవలం నాకు కావలసినటువంటిది తల, 2 చేతులు. 2 చేతుల్లో తలను ఆంచి నమస్కారం చేయడానికి ఈ 2 ప్రధానమైనటువంటివి. ఇంకో మాట చెప్తారు, కృతజ్ఞత తప్పనిసరి సుమా, అది లేకపోతే నీ జీవితం వ్యర్థం. ఇవేవీ లేకపోయినా పూజ, తంతు, నమస్కారము, సాష్టాంగము ఇవేవీ లేకపోయినా పర్వాలేదు, కృతజ్ఞత ఒకటి ఉండాలి అని చెప్తారు. ఈరోజు కృతజ్ఞతకు ఒక పరీక్ష తెలుసా? చాలామంది బాబా పైన వస్తున్నటువంటి రకరకాలైన ప్రచారం చేత ఎంతో ఒక 5% 2% దూరం అవుతున్నారు కదా. వాళ్ళంతా కూడా కృతజ్ఞత లేనటువంటి వారు. అంతేకాదు విమర్శ చేసేటువంటి వాళ్ళు కూడా సమాజం పట్ల కృతజ్ఞత, అభిమానము, జాతి పట్ల గౌరవం లేనటువంటి వారు. కాబట్టి బాబా చెప్పినట్టు మనకు ఉండాల్సినటువంటిది, తప్పనిసరిగా ఉండాల్సినటువంటిది కృతజ్ఞత. 13వ అధ్యాయంలో ఉన్నటువంటి భక్తుల కథలన్నీ కూడా కృతజ్ఞతకు చిహ్నాలవి. తనకు క్షయవ్యాధిని నివారించినందుకు బాబాను సత్యనారాయణ స్వామిగా ఆరాధించి సత్యవ్రతాన్ని ఆచరించాడు. భూటి బాబా కోసం సమాధి మందిరాన్ని అర్పించారు. కృతజ్ఞత అనేటువంటిది తప్పనిసరైనటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.